హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఫ్లిక్ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఇవాళ మనతో ఉన్నారు ఒక 25 ఇయర్స్ కంటే ఎక్కువ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి. చాలా డిపార్ట్మెంట్స్లో ఎంతో మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు. అలాంటి ఒక వ్యక్తితో మనం మాట్లాడితే ఎంతో నేర్చుకోవచ్చు కదా. సో డాక్టర్ చిలకమర్రి నటరాజమూర్తి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. బేసిక్గా ఇప్పుడు ఫిల్మ్కి సంబంధించి కెరీర్ చూస్ చేసుకోవాలనుకుంటుంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, యాక్టింగ్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా, విఎఫ్ఎక్స్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ. సో ఇలా కొత్తగా కెరీర్ పర్సూ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఎవరికైనా సరే, మధుసూదన్ రావు గారు, భీమసేన్ రావు గారిని మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీరు కొత్తగా వచ్చే డైరెక్టర్స్కి ఏం సజెషన్స్ ఇస్తారు అని. కొత్త పాత అని ఏముండదు. ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకోకుండా, వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకోకుండా ఇండస్ట్రీకి రావద్దు. ఇండస్ట్రీలో అవకాశాలు కుప్పలు ఉన్నాయి. కానీ ఆ కుప్పలో నేను కలవాలంటే నన్ను నేను ముందు మౌల్డ్ చేసుకోవాలి, నన్ను నేను ముందు ప్రిపేర్ చేసుకోవాలి, నన్ను నేను ముందు రెడీ చేసుకోవాలి. దానికోసమే ఇప్పుడు జనరల్గా నేను నేర్పిన దగ్గరికే రమ్మని అనను. నేర్చుకోండి. ఎక్కడో ఒక చోట బోల్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. తెలుగు యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. అట్లాంటి యూనివర్సిటీస్లో కోర్సులు ఉన్నాయి. కాకుండా ప్రైవేట్గా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అయితే కండిషన్స్ అప్లై. మనం ఏదైనా ఇన్స్టిట్యూట్లో చేరే ముందు కొన్ని ఎలిమెంట్స్ని మనం ఎనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్, అక్కడ నేర్పుతున్నది ఎవరు, వాళ్ళ క్యాలిబర్ ఏంటి. ఎవడో ఒకటి నేర్పుతున్నాడులే నేర్చుకుందాము అనుకోవద్దు. నిజంగా మనం అనుకుంటున్న సబ్జెక్టు వాళ్ళు నేర్పడానికి వాళ్ళ దగ్గర క్యాలిబర్ ఉందా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. 2, అక్కడున్న ఫీజెస్ ఏంటి, మనం కట్టే ఫీజు ఏంటి, దానికి తగ్గట్టు మనం నేర్చుకోగలమా. 3, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి. ఏదో ఒక రూమ్ పెట్టేసి నేను సినిమాటోగ్రఫీ నేర్పిస్తాను, నేను ఎడిటింగ్ నేర్పిస్తానంటే, ఎడిటింగ్ నేర్పాలంటే మినిమం ఒక సిస్టమ్ కావాలిగా. అది లేకుండా సినిమాటోగ్రఫీ నేర్పాలంటే ఒక కెమెరా కావాలిగా, లైట్లు కావాలిగా. ఇవేం లేకుండా నేను నేర్పించేస్తానని వాడు అంటున్నాడంటే. అట్లాగే మనం ఫీజు కట్టి నేర్చేసుకున్న తర్వాత వాళ్ళకి మనకి ఇచ్చే ఫర్దర్ అసిస్టెన్స్ ఏంటి, ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. మనం పేర్లు చెప్పకూడదు, కానీ ఆల్మోస్ట్ మీరు ఏ పెద్ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా మేము మీకు ఫ్యూచర్లో చాలా అవకాశాలు కల్పిస్తాము అని ప్రామిస్ చేస్తారు. 90% అందులో వాళ్ళు సక్సెస్ కారు. చెప్పేస్తాం, చెప్పడం ఈజీ. మనం కూడా ఎట్లా ఆలోచిస్తాము, వీళ్ళకి పెద్ద స్టూడియో ఉంది, ఇక్కడ షూటింగ్స్ జరుగుతాయి, ఎవరో హీరోలో డైరెక్టర్లో వాళ్ళందరూ వచ్చేస్తారు, వాళ్ళ దృష్టిలో పడిపోతాము, మనం వచ్చే అవకాశాలు ఉంటాయి అనుకుంటాం. అవి వర్కౌట్ కావు. వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద యాక్టర్స్వి, డైరెక్టర్స్వి ఫొటోస్ పెట్టేసి వీళ్ళు వచ్చి పాఠాలు చెప్తారు, వీళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారు, ఇట్లాంటి చాలా చెప్తారు. చెప్పిన వాళ్ళు కొంతమంది సక్సెస్ కావచ్చు, చేయించవచ్చు, కానీ అందరు చేస్తారా లేదా. మనం చేరే ముందు అసలు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది, ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చి ఇదిగో వీళ్ళు ఈ పొజిషన్లో సక్సెస్ అయి ఉన్నారు, గ్యారంటీగా చేరతాం. లేదు, అందులో చేరడం అవసరమా. మనం పెట్టిన డబ్బులకి, మనం పెట్టిన టైంకి, మనం పెట్టిన ఎనర్జీకి హౌ మచ్ వీఆర్ గెట్టింగ్ రిటర్న్స్, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి జాయిన్ అయ్యే ముందే అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ ఉండే ఫ్యాకల్టీ కావచ్చు, అక్కడ ఉండే సిలబస్ కావచ్చు, అక్కడ ఉండే వాతావరణం కావచ్చు, అక్కడ ఉండే గైడెన్సులు కావచ్చు, వీటన్నిటిని నేను చెక్ చేసుకొని ఒక కోర్సు చేయగలిగితే డెఫినెట్గా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాం. అవేం లేకుండా ఎవరో నేర్పిస్తా అన్నాడట, మనం వెళ్ళిపోయాము, జాయిన్ అయిపోయాము, తర్వాత ఏంటో తెలియదు, వాళ్ళు ఏం నేర్పారో తెలియదు, నేను నేర్చుకుంది కరెక్టేనా కాదా తెలియదు, దానికి ఇండస్ట్రీలో ఉపయోగపడుతుందా లేదా తెలియదు. ఇన్ని కన్ఫ్యూజన్స్ పెట్టుకొని కెరీర్ని స్టార్ట్ చేయకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్తో స్టార్ట్ చేయగలిగితే మన కెరీర్లో మనం అద్భుతమైన స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో బోల్డంతమంది జనాలు కావాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచంలో 28 లక్షల మంది కావాలి. మనం తిప్పి కొడితే ఒక 10-12 లక్షల మంది కంటే ఎక్కువ లేం. అంటే దాదాపు ఇంకొక 10-15 లక్షల మంది అవసరం ఉంది. ఆ అవసరాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే ముందు మనల్ని మనం ఎక్విప్ చేసుకొని రెడీ చేసుకొని ఇండస్ట్రీకి వెళ్ళగలిగితే డెఫినెట్గా అవకాశాలకు ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని రకాలు, ఇప్పుడు మనం ఏదైతే 25 క్రాఫ్ట్స్ అనుకుంటున్నామో ఆ 25 క్రాఫ్ట్స్లో అవకాశాలు ఉన్నాయి. వాటిల్లో మనం దేనికి, నేను ఒక మంచి ఆర్టిస్ట్ని, బొమ్మలేస్తాను, ఆర్ట్ డిపార్ట్మెంట్ వైపు వెళ్ళొచ్చా, మేకప్ చేయొచ్చా, అట్లా నేను దేనికి పనికొస్తాను, నేను దేన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకోగలను, వీటి చూసుకొని నేను వెళ్ళగలిగితే ఇండస్ట్రీలో కెరీర్ పరంగా ప్రాబ్లమే లేదు.
బోల్డ్ అన్న అవకాశాలు మేము కళ్ళ ముందు చూస్తున్నాం కదా. ఇప్పుడు మేము ఎడిటింగ్ మాకు ఇన్స్టిట్యూషన్ ఉందని తెలిసిన తర్వాత ప్రతి 20 రోజులకు 25 రోజులకు మీ దగ్గర ఎడిటింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా, రిక్వైర్మెంట్ ఉంది, పంపించండి. ఉదాహరణకి వాళ్ళ తెలుగులో దాదాపుగా ఒక 120 ఛానల్స్ ఉన్నాయి, 120 ఛానల్స్. మొత్తం భారతదేశంలో హైయెస్ట్ ఛానల్స్ ఉన్నాయి 2 లాంగ్వేజెస్, తమిళ్, తెలుగు. మిగతా అన్ని లాంగ్వేజెస్ కంటే కూడా ఇక్కడ హైయెస్ట్ లాంగ్వేజ్, న్యూస్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కావచ్చు ఉంటారు అన్నిటికీ. ఇప్పుడు ఈనాడు న్యూస్ ఛానల్స్, జీ, అవి ఇవి కుప్పలు అవి ఇవి శాటిలైట్ ఛానల్స్ కాకుండా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. వాట్లల్లో కూడా ప్రతి వాళ్ళకి దెర్ ఈజ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఉదాహరణకు ఒక రియాలిటీ షో చేశానంటే నేను 5 కెమెరాలు మినిమం సెటప్ పెట్టుకోవాలి. ఎవరైతే కాంపిటీషన్లో పాల్గొంటున్నారో వాళ్ళ మీద కెమెరా ఉండాలి, ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళ మీద కెమెరా ఉండాలి, ఎవరైతే మన ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ మీద కెమెరా ఉండాలి, హోస్ట్ చేసే వాళ్ళ మీద ఒక కెమెరా ఉండాలి. కామన్గా అన్నిటిని కలిపి తిరుగుతూ ఒక జిమ్మి జిప్పో ఎట్లాంటిదో కావాలి. అంటే 5 మినిమం కెమెరాలు పెట్టుకొని నేను సెటప్ చేస్తున్నా. ఈ 5 కెమెరాలకి 5 కెమెరామెన్లు కావాలిగా, ప్లస్ ఆన్లైన్ ఎడిటింగ్ చేశారు. ప్రతి మానిటర్ ముందు ఒకళ్ళు ఉంటాము, అవుట్పుట్ మానిటర్ ముందు ఒకళ్ళు ఉంటారు. అంటే 6 కావాలి, అంటే 6 ఎడిటర్లు కావాలి, 5 సినిమాటోగ్రాఫర్లు కావాలి. ప్రతిరోజు ఒక ఛానల్ కనీసం మినిమంలో మినిమం ఒక 10 ప్రోగ్రాములు చేస్తుంది. అంటే 50 మంది సినిమాటోగ్రాఫర్లు, 60 మంది ఎడిటర్లు, ఇంకా మిగతా వాళ్ళు కావాలి. కానీ ఒక ఛానల్లో తిప్పి కొడితే ఒక 10-12 మంది కంటే ఎక్కువ మంది ఉండరు. వాళ్ళకి ఇంకా రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఫోన్లు వస్తాయి మాకు, సార్ ఎడిటింగ్ నేర్చుకున్నాం అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారండి, అయినా పర్వాలేదు పంపించండి. అరే వాళ్ళు ఇంకో 15 రోజులు కూడా కాలేదండి, పర్లేదు సార్ పంపించండి, మేము వర్క్ నేర్పుతూ పెట్టేసుకుంటాం అంటారు. అంటే అంత అర్జెన్సీ ఉంది అక్కడ. మనం చేయడానికి వెళ్ళడానికి మనం బేసిక్స్, మనం అక్కడికి ఏం కావాలి అవి తెలుసుకొని వెళ్ళగలిగితే అద్భుతమైన కెరీర్ ఉంది. దానికోసం మనల్ని మనం రెడీ చేసుకొని వెళ్తే సూపర్ సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా మూవీ తీయగానే ఎడిటింగ్ అనేది ఒక కాపీ వెళ్ళిపోతుంది, ఆ తర్వాత డిఐ అంటుంటారు. సో బేసిక్గా ఎడిటింగ్ ఏంటి, డిఐ ఏంటి? జనరల్గా పోస్ట్ ప్రొడక్షన్ వీటన్నిటిని కలిపి విజువల్ ఎఫెక్ట్స్ చేయడమా ఇంకోటి ఇవన్నిటిని కలిపి పోస్ట్ ప్రొడక్షన్గా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు డిఐ అంటున్నాం. యాక్చువల్గా ఫిలిం టైంలో డిఐ లేదు. అప్పటి డిఐకి ఇప్పటి డిఐకి చిన్న తేడా ఉంది. అప్పుడు డిఐ అంటే డిజిటల్ ఇంటర్మీడియట్ అనేవాళ్ళం. అంటే ఫిలిం సౌండ్ నెగిటివ్, సౌండ్ పాజిటివ్, పిక్చర్ నెగిటివ్, పిక్చర్ పాజిటివ్ వీటన్నిటిని సెట్ చేసుకున్న తర్వాత ఒక డిజిటల్ ఇంటర్మీడియట్ కాపీ తీసి బేసిక్ నెగిటివ్, దాని నుంచి పాజిటివ్స్ తీసి ప్రింట్స్ తీసి థియేటర్స్కి పంపించేవాళ్ళు. ఏదైతే బేసిక్ ఉందో దాన్ని కాపీని పక్కన పెట్టుకొని దాని నుంచి ఎన్నిసార్లు అయినా ప్రింట్స్ తీయచ్చు. దాన్ని డిఐ అనేవాళ్ళు, డిజిటల్ ఇంటర్మీడియట్ అనేవాళ్ళు. ఇప్పుడు జనరల్గా డిఐ ఆర్ఆర్ కొన్ని పదాలు ఏంటంటే టెక్నికల్గా మనం యూజ్ చేయకూడదు కానీ యూజ్ చేసేస్తూ పోతున్నారు. ఆర్ఆర్ అంటున్నాం. ఆర్ఆర్ అంటే రీ రికార్డింగ్ అని అర్థం. యాక్చువల్గా మ్యూజిక్ పోస్టింగు, తర్వాత డబ్బింగు ఇవన్నీ చేసిన తర్వాత అన్నిటినీ కలిపి ఒక ఫైనల్ మిక్సింగ్ చేసి రికార్డ్ చేస్తాము. దాన్ని రీ రికార్డింగ్ అంటాం. అయితే ఇప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఆర్ఆర్ అని వాడేస్తున్నాం. వాడకూడదు. టెక్నికల్గా ఆర్ఆర్ అంటే రీ రికార్డింగు, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఆర్ఆర్ అనేది వాడేస్తున్నారు. అట్లాగే డిఐ కూడా డిజిటల్ ఇంటర్ఫేసింగ్ అంటాం. యాక్చువల్గా పాతకాలంలో ఫిల్మ్ ఉన్నప్పుడు ప్రైమరీ కలర్స్ ఆర్జీబీ అంటాం, రెడ్ గ్రీన్ బ్లూ, న్యాచురల్ లైట్తో వచ్చే రెడ్ గ్రీన్ బ్లూ, ఈ ఆర్జీబీ కలర్స్ తోటి ఫిల్మ్ ఉండేది. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత సిఎంవైకే అంటాం, అంటే సెకండరీ కలర్స్. ఈ సెకండరీ కలర్సే ఎక్కువ ఈ డిజిటల్ వీటిలలో ఉంటాయి. ఇప్పుడు మనకి పాతకాలం టీవీలలో ఉండే దానికి ఇప్పుడుండే టీవీకి మీకు చిన్న కలర్లో తేడాలు ఉంటాయి. చాలానే రెజల్యూషన్ డిఫరెన్స్ అయితే చాలానే ఉంది. ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే న్యాచురల్ కలర్స్ కాకుండా ఈ కలర్స్ అన్నిటిని మనం సెట్లో యూజ్ చేసే లైటింగ్ని బట్టి వాటిని బట్టి లైట్లు కూడా ఇంతకుముందు ఉండే లైట్లు కాకుండా ఇప్పుడు మన ఇవి వాడుతున్నాం, అన్ని ఎల్ఈడీలు వాడుతున్నాం. సో ఆ కలర్కి న్యాచురల్ కలర్కి చిన్న తేడా ఉంటుంది. ఎన్హాన్స్మెంట్ ఉండదు. అందుకని ఏం చేస్తామంటే మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కలర్స్ అన్ని ఎన్హాన్స్ చేసుకుంటాం. ఎక్కడెక్కడ డల్గా ఉన్నాయి, ఎక్కడెక్కడ నార్మల్గా ఉన్నాయి, వాటన్నిటిని మ్యాచ్ చేసుకొని ఎన్హాన్స్ చేసుకుంటాం. దీన్ని కలర్ గ్రేడింగ్ అంటాం. యాక్చువల్గా టెక్నికల్గా యూజ్ చేస్తే డిఐ అనకుండా దీన్ని కలర్ గ్రేడింగో లేకపోతే కలర్ కరెక్షనో అనాలి.
కానీ మనకు తెలియకుండా ఏం చేస్తున్నామంటే పాతకాలం నుంచి వాడుతున్నారు కాబట్టి డిఐ అని వాడేస్తున్నారు. డిఐ చేశారా అనేస్తున్నాం. యాక్చువల్గా షూటింగ్ చేసినప్పుడు యూస్ చేసిన లైట్ల వల్ల కావచ్చు, వాటి వల్ల కావచ్చు, కెమెరాల వల్ల కావచ్చు వచ్చిన దీంట్లో ఇంతకుముందు ఫిలింలో మీకు కలర్స్కి ఇప్పుడు ఉండే కలర్స్కి చాలా తేడా ఉంటుంది. దాన్ని మనం ఎడిటింగ్ చేసే ప్రాసెస్లో వాటిని ఎన్హాన్స్ చేసుకొని ఎక్కడ డల్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి షూట్ చేసేటప్పుడు డిజిటల్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే డిజిటల్లో వీ కెన్ కంటిన్యూగా తీసేసుకోవడానికి కానీ చిప్పులలో ఉంటుంది కాబట్టి సెన్సార్లలో అడ్వాన్స్డ్ సెన్సార్స్ వచ్చాయి కాబట్టి మనకు ఉండే తీసే ప్రాసెస్లో ఎక్కువ అవుట్పుట్ని తీసేసుకోవచ్చు, మనకు కావాల్సిన విధంగా తీసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ అయితే కరెక్ట్గా ఫోకస్లో చిన్న ప్రాబ్లమ్స్ రావడం అనేది డిజిటల్లో ఉండే డిసడ్వాంటేజ్. ఎక్కడ లైట్ ఎక్కువ ఉంటే అక్కడ అవుట్ ఫోకస్ వెళ్ళిపోతుంటుంది, లేదా లైట్ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ ఫోకస్ అవుతుంది, మిగతాదంతా డల్ అయిపోతుంది. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకొని మనం షూటింగ్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ వచ్చే టైంకి ఎక్కడెక్కడ డల్గా ఉంది, ఎక్కడెక్కడ నేను ఎన్హాన్స్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకుంటూ మనం వర్క్ చేసుకుంటాం. దానికి కూడా ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నేర్పే వాళ్ళు ఉన్నారు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి చేస్తున్నాము. ఇవాళ ఉన్న పొజిషన్లో ఈ కలర్ గ్రేడింగో కలర్ కరెక్షన్ చేయకుండా సినిమా చూస్తే చూసినట్టు అనిపించదు, ఫీల్ ఉండదు, డల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనకు కొన్ని కలర్స్ బ్రైట్గా చేస్తారు, మరి అట్లని ఎక్కువ కూడా చేయకూడదు. న్యాచురల్గా ఎంత మన కంటికి కంఫర్టబుల్గా ఉంది, న్యాచురల్గా ఉంది అనేంత వరకు చేసుకోవాలి. అయితే కొన్ని సినిమాలలో ఏం చేస్తామంటే పెంచరా అని పెంచేస్తారు, అది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రాపర్గా కలర్ ప్యాలెట్ అంటున్నారు, ఏ ప్యాలెట్? కలర్ ప్యాలెట్ అంటే ఏంటంటే ప్రైమరీ కలర్స్, ట్రైటరీ కలర్స్. అంటే ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, ట్రైటరీ కలర్స్ అంటాం. అంటే 3 RGB ఇవి ప్రైమరీ కలర్స్. దాని తర్వాత CMY క్రేయాను, మజంతా, ఎల్లో ఇవి సెకండరీ కలర్స్. 2 ప్రైమరీ కలర్స్ కలిస్తే సెకండరీ కలర్స్ ఏర్పడతాయి, 2 సెకండరీ కలర్స్ కలిస్తే ట్రైటరీ కలర్స్ ఏర్పడతాయి. వీటిల్లో మళ్ళీ షేడు, టింటు అంటాం. అంటే 2 కలర్స్ని మనం యాక్చువల్గా బ్లాక్ వైట్ని షేడు, టింటు అంటాం, వాటిని కలర్స్ అనకూడదు, షేడ్ టింట్ అనాలి. అంటే ఒక కలర్కి షేడ్ కలిపితే డార్కర్ అవుతుంది, టింట్ కలిపితే లైటర్ అవుతుంది. అట్లా మనం చేసుకుంటూ ఫుల్ బ్రైట్ నుంచి ఫుల్ లైట్ వరకు బాక్సులలో గీసుకుంటూ పెడితే దాని కలర్ ప్యాలెట్. సో బేసిక్గా ఒక ప్రొడ్యూసర్ నేను ఈ పలానా స్టోరీకి నేను ఖర్చు పెట్టి సినిమా తీద్దాం అని డిసైడ్ చేసుకోవాలంటే ప్రొడ్యూసర్ ఎలా స్టోరీని చూస్ చేసుకోవాలి, ఏ ఆస్పెక్ట్లో చూస్తే తనకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇది పక్కా హిట్ అవుతుంది అని? జనరల్గా ఇది చాలా నిజంగా చెప్పాలంటే కష్టమైన ప్రశ్నే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా హిట్ అవుతుంది, ఈ సినిమా ఫట్ అవుతుంది అని ఎవరు జడ్జి చేయలేని సిచ్యుయేషన్స్. కాకపోతే కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ క్రూ, యాక్టరు, డైరెక్టరు, వీళ్ళ కాంబినేషన్స్ కొన్ని వర్కౌట్ అయితే కొన్ని ఆ స్టోరీలో ఉండే బేసిక్ ఎలిమెంట్స్ వర్క్ చేస్తాయి. కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అంటాం. అంటే నేను స్క్రీన్ ప్లే క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్తాను అనమాట. పిల్లర్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే అని ఒక 10 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 10 ఎలిమెంట్స్ని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే ప్రేక్షకుడికి గ్యారంటీగా మనం ఏ స్టోరీ చేసినా కనెక్ట్ అవుతుంది. అవి అంటే కమర్షియల్గా సినిమాని సక్సెస్ చేసుకునే ఫార్ములా. ఓకే. సో ఇప్పుడు మామూలుగా ఫిలిం కెరియర్ అనగానే పేరెంట్స్ ఒక నెగిటివ్ ఇంప్రెషన్తో ఉంటారు. సో ఇప్పుడున్న కాలంలో ఈ ఫిలిం కెరియర్ అనేది ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది? ఒక ఫిల్మ్ ఆస్పిరెంట్ ఈ కెరీర్ని చూస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? డెఫినెట్గా యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక 10 ఏళ్ల క్రితం వరకు 99% పేరెంట్స్ సినిమా అనగానే సినిమానా ఎందుకురా లైఫ్ నాశనం చేసుకుంటావు అనేవాళ్ళు. పేరెంట్స్ కొంచెం సపోర్టింగ్గా ఉన్నా పక్క చుట్టుపక్కల వాళ్ళు కూడా నేను సినిమాకి వెళ్తున్నావా రే అనేవాళ్ళు. అదే వాళ్ళు సక్సెస్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఎదురింటికి వచ్చేవాడండి, వీళ్ళింటికి కూడా కాదు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఎదురింటికి వచ్చాడని చెప్పుకుంటారు. ఆ కుర్రాడిని నేను ఎప్పుడో అనుకున్నాను అంటారు. ఎందుకు? సక్సెసే పాఠం చెప్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజానికి ఒక 10 ఏళ్ల క్రితం వరకు సినిమా అనేది ఒక ప్రొఫెషన్గా తీసుకోవడానికి ఆలోచించాలి. బట్ ఇప్పుడు మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో
సినిమాని ప్రొఫెషన్గా తీసుకొని దీని మీదే బతుకుతున్న వాళ్ళు వండర్ఫుల్గా ఉన్నారు. పర్టికులర్గా యూత్ డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసి ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ దీన్ని ఒక ఇండస్ట్రీ లాగా, సినిమా అనేది ఇప్పుడు ఒక భారతదేశం మొత్తం మీద హ్యూజ్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ ఒకటి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి చాలా పాజిటివ్ ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని కెరీర్గా తీసుకోవడానికి ఎవ్వరు ఆలోచించక్కర్లా. పేరెంట్స్ కూడా పాజిటివ్ అయ్యారు. ఇంతకుముందు పేరెంట్స్ సినిమా అంటే చదువుపో అని వదిలేసేవాళ్ళు, కొంతమంది ఎందుకురా తలనొప్పి అని వదిలేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చి పిల్లల్ని వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మేము టీచ్ చేసే ప్రాసెస్లో చూస్తుంటాం కాబట్టి పేరెంట్స్లో ఆ మార్పు వచ్చింది. వాళ్ళు పిల్లల్ని తీసుకొని వచ్చి, కొంతమంది దీంట్లో ఉండే ప్రాఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి, సక్సెస్ అయితే ఇండస్ట్రీలో ఎలా ఉండొచ్చా, ఉండలేమా, ఎంతకాలం ఈ కెరీర్ కంటిన్యూ అవ్వచ్చు, ఇట్లాంటి డౌట్లు చాలా అడిగి వాళ్ళు సాటిస్ఫై అయ్యి జాయిన్ చేసి వెళ్ళే పరిస్థితి మారింది. ఇంతకుముందు చాలా అసలు సినిమా అనగానే ఫస్ట్ ఒక గోడ కట్టేసినట్టు వెళ్ళొద్దు అన్నట్టు ఉండేది. ఇప్పుడు కొంచెం మారి పేరెంట్స్లో కూడా ఆ మార్పు స్టార్ట్ అయింది. ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే యూట్యూబ్లలో ఉండే ఛానల్స్లో ఉండే ఇవి కావచ్చు, తర్వాత మిగతా మీడియా మొత్తం దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రాసెస్ కావచ్చు, తర్వాత సక్సెస్ అవుతున్న కొత్త వాళ్ళని చూసి కావచ్చు, డెఫినెట్గా కొంత మార్పు వచ్చింది. బట్ ఇంకా అసలు ఇంజనీరింగు, డాక్టర్ ఈ రెండు ప్రొఫెషన్స్ తప్ప ఇంకా వేరే ఏమీ లేవు చదువు అంటే అనుకునే స్టేజ్ నుంచి అసలు సినిమా అనేది ఒక చదువుకుంటారని కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా చదువుకోవడం ఏంటి, నేను డిప్లొమా ఇన్ డాన్స్ చేసి సిటీకి వచ్చిన కొత్తల్లో ఎంఏ డాన్స్, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అంటే ఎంపీఏ అనేవాళ్ళు, ఎంపీఏ డాన్స్, మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, దాంట్లో కోర్సులు ఉంటాయా, యూనివర్సిటీస్లో కోర్సెస్ ఉన్నాయా, అవి కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇన్స్టిట్యూషన్స్లో ఏదో వాళ్ళకి తోచింది చెప్తారు కాకుండా దీనికి ఒక సిలబస్ ఉంటుంది. దీన్ని వల్ల కెరీర్లో అక్కడ నేర్చుకోకుండా వెళ్తే ఉండే వాళ్ళకి, నేర్చుకొని వెళ్తే ఉండే వాళ్ళకి తేడా ఏంటి అది తెలిసి జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది పెరిగారు. నిజానికి ఒక ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి, ట్రైనింగ్ లేకుండా ఉండే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక కెరీర్లో నేను ఎప్పుడు ఏదైనా నేర్చుకొని వెళ్ళమనే సజెషన్ ఇస్తాను. ఒక చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్లా ఇండియాలో టాప్ మోస్ట్ లీడింగ్లో ఉండే సూపర్ స్టార్స్ అందరూ కూడా ట్రైన్డ్ అయ్యి వచ్చిన వాళ్ళే. అమితాబ్ బచ్చన్ గారు హీ ట్రైన్ ఫ్రమ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, చిరంజీవి గారు కావచ్చు, ప్రదీప్ శక్తి గారు, నాజర్ గారు కావచ్చు, ఇప్పుడు కొత్త జనరేషన్ అందరూ కూడా ఎక్కడో ఒక చోట నేర్చుకొని వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ సక్సెస్ రేట్ పెరుగుతుంది, లాంగ్ రన్లో ఉంటారు. ఏదో ఫ్లూక్లో బాగున్నాడు అని కనబడిపోయి వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరు ఏ టైంలో సెలబ్రిటీ అవుతున్నారో చెప్పలేకుండా అయిపోయింది. అంటే సెలబ్రిటీ అవ్వడానికి, సెలబ్రిటీని ఆ సెలబ్రేషన్ కంటిన్యూగా సస్టైన్ చేయడానికి చాలా తేడా ఉంది. ఎప్పుడైతే మనం ఒక పర్ఫెక్ట్ ప్రాసెస్లో నేర్చుకొని మనం ఇండస్ట్రీకి వస్తే మన సస్టైన్మెంట్ కంటిన్యూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఒక సినిమాలో కనబడ్డాం, తర్వాత కనబడం. ఎందుకు కనబడట్లేదంటే ఇప్పుడు డైరెక్టర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సినిమా సూపర్ హిట్ 2, 3, 4 ఎందుకు ఉండట్లా అంటే వాళ్ళ బేసిక్స్ని ఇప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇట్లాంటి వాళ్ళు 370 సినిమాలు రాసి ఈవెన్ టుడే మళ్ళీ కొత్త సినిమాకి స్టోరీ కావాలంటే ఎన్ని కావాలని అడిగేంత పొజిషన్లో ఎందుకు ఉన్నారంటే రాసే ప్రాసెస్ని, దాన్ని డెవలప్ చేసుకునే ప్రాసెస్ని వాళ్ళు నేర్చుకొని వచ్చారు. అది నాటకం చేస్తూ నేర్చుకున్నారా, ఇంకొకటి చేస్తూ నేర్చుకున్నారా? ఇప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు హీ డిడ్ హిజ్ PhD అండ్ డీలిట్ సినిమా మీదే, తెలుగు సినిమా సాహిత్యం, కథనం శిల్పం మీద ఆయన PhD చేశారు. తెలుగు సినిమా సామాజిక దృక్కోణం మీద ఆయన డీలిట్ చేశారు. సో అంటే సినిమాని శాస్త్రంగా ప్రజలకి పరిచయం చేయాలి, అది ఆయన ఒక ఎడ్యుకేషనల్ కరికులం లాగా. ఆయన నిజంగా తెలుగు సినిమా కథాకథనం శిల్పాన్ని పెట్టచ్చు, కానీ ఆయన తెలుగు సినిమా సాహిత్యం కథాకథనం శిల్పంలో హెడ్డింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే సినిమాది కూడా సాహిత్యమే. అద్భుతమైన పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన సినిమాలు రాసిన వాళ్ళు. ఒక డైలాగే ఇవాళకి ఎప్పుడో 1892లో రాసిన కన్యాశుల్కం నాటకం డైలాగులు ఇవాళకి మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే దాని తాలూకు సాహిత్యంలో ఉండే పట్టు,
అది మనం తెలుసుకొని వెళ్ళడానికి, తెలుసుకోకుండా వెళ్ళడానికి తేడా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు టెక్నిక్, క్రియేటివ్ 2 డిఫరెంట్ ఫీల్డ్స్. చాలామంది క్రియేటివిటీ నేర్పుతారా అని అనుకుంటాం. ఈ శతాబ్దంలో అన్నిటికంటే గొప్ప ఇన్వెన్షన్ ఏంటి అని ఎవరినైనా అడిగితే ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్, మళ్ళీ అండర్ ది స్కై. అంటే మీరు నన్ను ఈ పెన్ను ఇక్కడ గాల్లో నిలబెట్టి అని అడిగారు అనుకోండి, నేను నిలబెట్టలేను. అంటే ప్రకృతికి విరుద్ధం కాకుండా ఒకళ్ళు ఏదైనా సాధించగలిగితే దాన్ని ఎవరైనా సాధించగలం. ఎవరెస్ట్ శిఖరాన్ని టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ ఎక్కక ముందు కొన్ని వేల మంది ట్రై చేశారు, ఓడిపోయారు, కొన్ని వందల మంది చనిపోయారు ఎవరెస్ట్ ఎక్కే ప్రాసెస్లో. వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు. జనరల్గా పీక్స్ ఇలా ఉంటాయి, ఒకవైపు స్ట్రైట్గా ఉంటుంది, ఒకవైపు కరువుతో ఉంటుంది. ఎక్కే వాళ్ళందరూ ఈ కరువు నుంచి ఎక్కడానికి ప్రయత్నం చేశారు, ఈజీ కాబట్టి, డౌన్గా ఉంటుంది కాబట్టి. కానీ ఈ కరువు నుండి ఎక్కే ప్రాసెస్లో 14 to 17 వీక్స్ పట్టేది. కానీ మంచులో అంతకాలం ఉండడం వల్ల ఒక 6-7 వారాల తర్వాత నుంచి ఫాస్ట్ బ్రైట్ అంటాం. అంటే మంచు మన కణాలన్నింటినీ చంపేస్తూ పోతూ ఉంటుంది. మనం ఒక 10 నిమిషాలు పాల ప్యాకెట్ చేతిలో పట్టుకుంటేనే మనకి ఇదవుతుంది. అట్లాంటిది మంచులో మనం ఒక 7 వారాలు 8 వారాలు ఉండడం వల్ల -డిగ్రీస్ దానివల్ల మన బాడీలో ఉండే కణాలన్నీ చచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. నడుస్తూ నడుస్తూ ఈ మజిల్స్ చుట్టూ ఉండే కణాలు చచ్చిపోవడం వల్ల ఎముక ఇలా విరిగిపోయి పడిపోతాం. అంత ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే ప్రాసెస్లో 7-8 వారాల తర్వాత తిరిగి వెళ్ళిపోవడమో లేదా చనిపోవడమో జరిగింది. వీళ్ళు ఏం చేశారు, ఇలా ఎక్కితే 7 వారాల్లో పైకి రీచ్ అయిపోవచ్చు. అంటే ఫాస్ట్ బ్రైట్ మనల్ని స్టార్ట్ చేసి కొంచెం సీరే అయ్యే టైంకి మనం పైకి రీచ్ అయిపోతాం. కష్టం ఇది, స్ట్రైట్గా ఎక్కడం అనేది చాలా కష్టం. కానీ ఈ రూట్లో వెళ్దాము, సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకున్నారు, తర్వాత ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకున్నారు. నేను అలసిపోయినప్పుడు నువ్వు నాకు చెప్పు, నువ్వు అలసిపోయినప్పుడు నేను నీకు చెప్తాను అని ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకొని దే సక్సీడెడ్. ఎప్పుడైతే వాళ్ళు సక్సెస్ అయ్యారో ఇవాళ కొన్ని వేల మంది ఎవరెస్ట్ శిఖరం పైన ఎక్కారు. అదే పాతలోనే ఇటువైపు నుంచి కూడా ఎక్కారు. ఎందుకంటే ఒకసారి ఇటు నుంచి ఎక్కిన తర్వాత ఇటు ప్రాసెస్ అంతా ఈజీ చేశారు. అంటే దిగి వాళ్ళు అక్కడ క్యాంపులు సెట్ చేసే ప్రాసెస్ కానీ అదంతా ఇటువైపు కూడా చేసేసారు. ఇవాళ ఒక 80 ఏళ్ల ముసలాయన ఎక్కాడు, ఒక అంధుడు ఎక్కాడు, ఒక వికలాంగుడు ఎక్కాడు, ఒక చిన్న పాప, మన ఇక్కడ వికారాబాద్కు సంబంధించిన ఒక చిన్న పాప, అమ్మాయి ఎక్కింది. అంటే ఒకటి సక్సెస్ చేయగలిగితే దాన్ని ఎవరైనా సాధించవచ్చు అనేది ఈ శతాబ్దపు తాలూకు హయ్యెస్ట్ ఇన్వెన్షన్. దాన్ని మనం ఏంటంటే గుడ్డెద్దు చెల్లబడ్డట్టు కాకుండా వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని సక్సెస్ అయ్యారు. అదే ప్లాన్లో అదే ప్రాసెస్లో నువ్వు కూడా వెళ్ళగలిగితే, అంటే వాళ్ళు ఒక అడిగేశారండి నేను అక్కడే అడిగేయాలి కాదు, వాళ్ళు వాళ్ళ సక్సెస్ కోసం వాళ్ళు వెళ్ళే కెరీర్ని ఎట్లా గైడ్ చేసుకున్నారు, ఎట్లా ప్లాన్ చేసుకున్నారు, ఎలా వాళ్ళు రాసే కథల్ని ఎట్లా చేసుకున్నారు, వాళ్ళు తీసే డైరెక్షన్ ఎట్లా చేసుకున్నారు, వీటిని మనం పర్ఫెక్ట్గా ఒక కరిక్యులం అంటామే, ఒక సింటాక్స్, దాంట్లో వెళ్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వచ్చు. ఎవరికి తగినట్టుగా వాళ్ళు వాళ్ళ పాత్ని క్రియేట్ చేసుకొని వెళ్ళాలి. అది మనం ఈ ట్రైనింగ్ అనేది దాన్ని ఇస్తుంది. అది ఆ పాత్ క్రియేట్ చేసుకోవడానికి ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేస్తాం. డెఫినెట్గా కెరీర్లో సక్సెస్ రేట్ 90% ఉండడానికి ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ట్రైనింగ్ ఎప్పుడు కూడా మనం ప్లాన్ చేసుకోవడానికి, సక్సెస్ కావడానికి మనకి ఇన్పుట్స్ ఇస్తుంది. ఆ ఇన్పుట్స్ని ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ఒక పిల్లర్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే, ఆ ఇన్పుట్స్ పెట్టుకుంటే నా కథ సక్సెస్. ఇప్పుడు ఒక పుస్తకం ఉంది, హౌ నాట్ టు రైట్ ఏ స్క్రీన్ ప్లే. కథ ఎట్లా రాయకూడదు, స్క్రీన్ ప్లే ఎలా రాయకూడదు, దాదాపుగా ఒక 180 పాయింట్స్ ఉంటాయి అందులో. రైట్ ఫ్రమ్ నీ పేరు, నీ అడ్రస్, నీ కాంటాక్ట్ నెంబరు ఇవ్వకపోవడం దగ్గర నుంచి మొదలెడితే స్టోరీలో, స్క్రీన్ ప్లేలో, డైలాగ్లో ఎనలైజ్ చేస్తూ ఏమి మిస్ అవుతున్నాము, ఏమి మిస్ కాకూడదు అనే దానికి సంబంధించి అట్లా మనం చేసే పనిని పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా చేస్తే సక్సెస్ అవుతాం. దానికి మనకి ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, డెఫినెట్గా నాతో పాటు నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎందుకు లేరు? మనం ఇప్పుడు నేను నా కెరీర్ పరంగా కాకుండా ఇండస్ట్రీలో నేను తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ ట్రెజరర్ని, తర్వాత ఫిలిం ఫెడరేషన్, తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ కౌన్సిల్ మెంబర్ని, తర్వాత డిసిప్లినరీ కమిటీ చైర్మన్ని, తర్వాత టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ని. ఇట్లా దాదాపుగా ఇండస్ట్రీలో సర్కిల్ చాలా పెరిగేంత ఎందుకయింది అంటే నేను నా కెరీర్ని ప్లాన్ చేసుకునే ప్రాసెస్లో
ఎక్కడెక్కడ ఏం చేస్తే మనం ఇంకొక అడుగు ముందుకు వెళ్తాము, ఎక్కడ ప్లాన్ చేస్తే ఇంకొక ముందు అడుగు వెళ్తాము. నేను నేర్పే ప్రాసెస్ ఎట్లాగో నేను నేర్చుకొని చేసింది అవి. ఇప్పుడు నా స్టూడెంట్స్ అందరూ డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నా కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, నేనేం చేస్తాను, నా స్టూడెంట్ డైరెక్టర్కి ఫోన్ చేసరే ఒక కొత్త అబ్బాయిని పంపిస్తున్నాను, కొంచెం చూడు. మీరు ఆయన నా దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి నేను నేర్పే ప్రాసెస్ ఏంటో తనకి తెలుసు కాబట్టి పంపించండి గురువు గారు, దానిదేముంది అంటారు. కొన్నిసార్లు ఆడిషన్స్ కూడా చేయకుండా క్యారెక్టర్స్ ఇచ్చిన రోజులు ఉంటాయి. ఎందుకు అంటే మనం నేను పంపించాను కంటే కూడా నేను నేర్పే ప్రాసెస్ కరెక్ట్ అని వాళ్ళకి నమ్మకం. నటరాజ్ దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవుతారా అంటే చెప్పలేం, వాళ్ళ కృషి కూడా ఉండాలి. ఎప్పుడైనా సరే వీ కెన్ గైడ్ దెమ్. ఇలా వెళ్తే బాగుంటుందిరా అని చెప్పగలం. ఆ వెళ్తే బాగుంటుంది అనే ప్రాసెస్ని ప్రాక్టీస్ చేయాల్సింది స్టూడెంట్సే. వాళ్ళు సపోర్ట్ చేయకుండా, వాళ్ళు వాళ్ళ కెరీర్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోకుండా మనం ఏం చేయలేం. సో అందుకని స్టూడెంట్స్కి ఫస్ట్ రోజు రాగానే చెప్తాం, బాబు మేము కేవలం గైడెన్స్ మాత్రమే ఇస్తాము. కాకపోతే మనకున్న సర్కిల్ అడ్వాంటేజ్ ఏంటంటే, నాకున్న సర్కిల్కి ఇప్పుడు నేను ఒక 5 ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. ఈ 5 ప్రాజెక్ట్స్కి నా స్టూడెంట్సే. నేను ఫస్ట్ నుంచి కూడా మధుసూదన్ రావు గారికి నాకు ఎప్పుడో ఒక డిస్కషన్ నడిచేది. నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసినప్పుడు ఆయన మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండే స్టూడెంట్స్కి ఎవరికి ఛాన్స్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయనే నేర్పాడు, ఆయనే ఛాన్స్ ఇస్తున్నాడు, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా లేకున్నా ఏదో పెట్టేసుకుంటారా అంటారు అనేది ఆయన వాదన. ఒక రకంగా ఆయన వాదన కరెక్టే కావచ్చు. నేనేం వాదించేవాడిని, నా పిల్లాడిని నేనే నమ్మకపోతే పక్కింటి వాడు ఎందుకు నమ్ముతాడు? నేను నేర్పిన వాడిని నేనే నమ్మకపోతే ఇంకొకటి ఎందుకు నమ్ముతాడు? ఇది నా ఆర్గ్యుమెంట్. దాన్ని ప్రూవ్ చేయడం కోసం నేను రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్, స్క్రిప్ట్ వైపు కావచ్చు, ఇంకో ఎక్కడైనా సరే నా టీం అంతా నా స్టూడెంట్సే. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఇండస్ట్రీలో మంచి మంచి, ఇప్పుడు భీష్మ, వెంకీ కుడుములు ఉన్నాడు, నా దగ్గర నేర్చుకున్న తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాడు, అక్కడి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర జాయిన్ అయ్యాడు. ఇవాళ మంచి 2 సినిమాలు చేశాడు, 2 సక్సెస్. అట్లా పవనిజం డైరెక్టర్ కిరాక్ పార్టీ, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు గగన్ గోపాల్ అని, చైతన్య అని, వీళ్ళందరూ నా స్టూడెంట్స్. వాళ్ళ కెరీర్ని ఈ ట్రైనింగ్ తీసుకున్న దాన్ని ఉపయోగించుకొని సక్సెస్ అయ్యారు. వాళ్ళ ద్వారా నేను నా నెక్స్ట్ జనరేషన్ని నేను వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నారా రోహిత్ నా స్టూడెంట్. నారా రోహిత్తో పాటు చరణ్ దీప్ అని ఇంకొక అబ్బాయి కూడా నా దగ్గర నేర్చుకున్నాడు సేమ్ టైంలో. నారా రోహిత్కి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తమ్ముడి కొడుకుగా అతనికి ఒక స్టేచర్ ఉంది, హీరో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన అశ్విని దత్ గారు వాళ్ళు వాళ్ళ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ టైం నారా రోహిత్ని ఇంట్రడ్యూస్ చేశారు. నేను నారా రోహిత్ని రిక్వెస్ట్ చేశాను, చరణ్ దీప్ కూడా కొంచెం చూడబ్బా, భలేవాళ్ళు సార్, నాకు తెలుసు కదా, మీరు ఎట్లా నేర్పిస్తారో పంపించండి అన్నాడు. చరణ్ దీప్ వెళ్ళాడు, బాణంలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. తర్వాత తను కంటిన్యూ చేస్తూ లోఫర్ సినిమాలో మెయిన్ విలన్. ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో 6 ప్యాక్ చేసిన మొట్టమొదటి తెలుగు పర్సన్. ఇప్పుడు ఉదాహరణకి సోను సూదు ఇట్లాంటి వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ 6 ప్యాక్ చూపించిన అబ్బాయి ఆ అబ్బాయి. తను తమిళ్లో విజయ్ గారితో కలిసి చేశాడు, తెలుగులో చేశాడు, హిందీలో కొన్ని చేస్తున్నాడు. అంటే వాళ్ళని వాళ్ళు ఒక దారి మనం చూపించాం మనకుండే సర్కిల్తో. వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ వెళ్ళకపోతే కెరీర్లో ఆగిపోతాం. కరెక్ట్. మనం నేర్చేసుకున్నాము అయిపోయింది కాదు, నేర్చేసుకుంటూనే ఉండాలి, ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. సో అట్లా వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు అట్లా. సో ట్రైనింగ్ లేకపోవడానికి డెఫినెట్గా తేడా ఉంటుంది. సో మామూలుగా మీరైతే మైక్రోసాఫ్ట్లో ఆపర్చునిటీ వచ్చినా దాన్ని వదిలేసి కెరీర్ తీసుకున్నారు. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో అలా జాబ్ ఆపర్చునిటీ వచ్చినా, ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చినా వాళ్ళ ప్యాషన్ని పర్స్యూ చేయాలి అని చెప్పి వదిలేసుకొని వస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రైట్. నిజంగా అంటే నా విషయంలో సక్సెస్ అయింది కానీ అందరిని అలా చేయమని చెప్పలేం. ఇక్కడ పర్టికులర్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది స్టెబిలిటీ ఉన్న ఇండస్ట్రీ కాదు. ఎందుకంటే ఒక 300 సినిమాలు చేసిన శుభలేఖ సుధాకర్ గారు తర్వాత దాదాపు 1 year ఖాళీగా ఉన్నారు. నేను సక్సెస్ అయిపోయాను ఇవాళతో అయిపోయింది అన్నట్టు ఉండదు. రవితేజ గారు చెప్తారే, నేను ఇంత సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పూరి జగన్నాథ్ గారు, నాకు చాలా ఇష్టమైన డైలాగ్. మరి సినిమా సక్సెస్ అయింది,
ఆపేస్తామా? లేదు సినిమా పోయింది తీయడం మానేస్తామా? సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మనకు తెలిసింది సినిమానే, సినిమా చేస్తూనే ఉండాలి. అట్లా నా కెరీర్ నాకు ఇష్టం, ఇది రెండుంటాయి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ని దాటి నేను సస్టైన్ అయ్యి ఒక ఫీల్డ్లో ఉండాలంటే అంత ఈజీ కాదు. నిజానికి 17, 34 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన పొజిషన్లో నేను ఆ జాబ్ వదిలేశాను. ₹2.60 అప్పుడు టికెట్ ఫలక్నుమా రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కి లోకల్ ట్రైన్కి. అంటే రోజుకు ₹2 చిల్లర. ఆ ₹2 చిల్లర నా దగ్గర లేవు. ఈ జాబ్కి వెళ్ళిపోతే నేను డెఫినెట్గా ఇప్పుడు సత్యనాథేళ్ల గారి తర్వాత ఒక నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉండేవాడిని. ఎందుకంటే హైదరాబాద్లో జస్ట్ 4 కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు నేను 90స్లో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. అప్పటికి విండోస్ ప్యాకేజ్లు ఏం లేవు, అన్ని లాంగ్వేజెస్ ఉండేవి. బేసిక్, కోబాలు, డీబేస్, లోటస్ ఇలాంటివి ఉండేవి. సి అప్పుడే స్టార్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో నిజంగా చెప్పాలంటే మంచి ఆఫర్, బట్ నాకు అది ఇష్టం లేదు. నేను దాన్ని జస్ట్ నా ప్రొఫెషన్కి ఉపయోగపడుతుంది అని నేర్చుకున్నా. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, అది నిజంగా చెప్పాలంటే మీరు అడిగినట్టు అది ఒక డైలమాటిక్ కండిషన్. డెఫినెట్గా అందరినీ మనం అలాగే వెళ్ళమని చెప్పలేం. అయితే ఒక చిన్న ప్లాన్ పెట్టుకోవాలి. నా ఏజ్ ఏంటి, నేను సెటిల్ కావడానికి నాకున్న టైం ఏంటి. అందుకే మేము ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళని, డిగ్రీ వాళ్ళని ఈ కోర్సెస్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటారు కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్కి వాళ్ళకి ఒక పర్టికులర్ పీరియడ్ పెట్టేసుకొని చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అయితే మిగతా వాళ్ళు మరి ఏం చేయాలి? ఇప్పుడు నా స్టూడెంట్ ఒక అబ్బాయి HDFCలో మేనేజర్ జాబ్ వచ్చింది, కానీ ఆ అబ్బాయికి యాక్టింగ్ ఇష్టం. వచ్చి నన్ను అడిగాడు, ఏం చేయమంటారు సార్? ఒక పని చేయి, ఒక 2 ఏళ్ళు జాబ్ చేయి. 2 ఏళ్ళు జాబ్ చేస్తే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడ్డా నీ కుటుంబానికి కానీ నీకు కానీ ప్రాబ్లం రాదు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉండదు అనుకునే పొజిషన్. ఈ 4 ఏళ్లలో 2-3 షార్ట్ ఫిల్మ్స్ నువ్వే ప్రొడ్యూస్ చేసి తీసుకో, సెట్ చేసుకో. నువ్వు స్క్రీన్ మీదకి వచ్చే టైంకి నీకు బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసుకో, ఇండస్ట్రీకి రా, లీవ్ పెట్టిరా, వదిలేసి రాకు. సెబాటికల్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు పరచూరి గోపాలకృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చే ముందు 1 year లాంగ్ లీవ్ పెట్టి వచ్చారు. ఒక 1 year ఇక్కడ అక్కడ, సంవత్సరంలో అక్కడ ఎంత సంపాదిస్తానో అంతకంటే ఎక్కువ సంపాదించేటట్టయితే ఇక్కడ ఉండడం బెస్ట్, లేకపోతే అక్కర్లేదు కదా అని ఆయన వచ్చి తను అక్కడ 1 year సంపాదన ఇక్కడ 4 రోజుల్లో సంపాదించి తీసుకెళ్ళిపోయారు. సో అట్లా మనం నిజంగా స్ట్రగుల్ పడుతూ కూడా తిండి తినకుండా రోజుల తరబడి ఉపవాసాలు ఉండి ఇండస్ట్రీలో ట్రై చేసిన వారు 100 మంది ఉన్నారు. మరి ఎందుకు సక్సెస్ కావట్లా? ఇప్పుడు నేను చెప్పినట్టు ప్లానింగ్ లేకపోవడం. నిజంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్తే డెఫినెట్గా సక్సెస్ కాకపోవడం అంటూ ఉండదు. ఏం చేస్తే మనం అక్కడికి రీచ్ అవుతాం. ఆడిషన్స్కి తిరుగుతుంటారు, రాగానే ఎన్టీఆర్ది యమదొంగ డైలాగో లేకపోతే అవో చెప్పేస్తారు. ఏమవుతుంది ఆ ఆడిషన్లో వాళ్ళు అలా చేయడం వల్ల? నేను ఐ విల్ కంపేర్ విత్ తారక్ నిన్ని కొత్తగా వచ్చిన ఈ కుర్రాన్ని నేను కంపేర్ చేసుకుంటాను. డెఫినెట్గా తారక్ చేసిన దాంట్లో 1% కూడా ఈ అబ్బాయిలో కనబడదు నాకు. అద్భుతంగా చేసినా కానీ తారకే బాగా చేశాడనే ఫీలింగ్తో చూస్తా, బయాస్డ్గా ఉంటా. అందుకని ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? జనరల్గా వాళ్ళు ఇచ్చేవి చేయమంటారు, లేదా నువ్వేం చేస్తావో చేయమంటారు. 2 రకాలుగా ఆడిషన్లో ఎప్పుడు 2 రకాలు ఉంటాయి. నువ్వేం చేస్తావో చేయని అడగడం ఒకటి, ఇగో ఇది చేయవయ్యా అని అడగడం ఒకటి. ఏం చేస్తావో చేయవయ్యా అన్నప్పుడు ఆ డైరెక్టర్ తాలూకు టేస్ట్ ఏంటి, ఇవి మనకి ముందే ఎలా తెలుస్తాయి? సినిమాలు చూస్తున్నాం కదా, చూడాలి. నేను చెప్పేది అదే, ప్లానింగ్ లేకపోతే ఉండే ప్రాబ్లం అది. ఒక డైరెక్టర్ ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారి దగ్గరికి నేను ఆడిషన్కి వెళ్తున్నాను అనుకోండి, అది కాదండి అనకూడదు, ఎందుకు అలా చెయ్యాలి అనాలి. లేకపోతే ఆయనకి నచ్చదు, ఆయన స్టైల్. డెఫినెట్ గా వాళ్ళ సినిమాలు చూస్తుంటాము, వాళ్ళని ఫాలో అవుతుంటాం కాబట్టి వాళ్ళు ఎట్లా చేయిస్తున్నారు. కొంతమంది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, కనుబొమ్మలు ఎత్తి ఇలా చూసామనుకోండి, ఎందుకు కనుబొమ్మ ఎత్తామని అడుగుతారు.
ఇప్పుడు మీరు అన్నట్టు 25 క్రాఫ్ట్స్ అన్నారు. ఈ విఎఫ్ఎక్స్ కానీ, ఎస్ఎఫ్ఎక్స్ కానీ ఈ ఫీల్డ్ అయితే ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది ప్రతి ఒక్క మూవీకి. సో డెఫినెట్గా ఇందులో కెరీర్ ఎలా ఉంటుంది? చాలా ఉందండి. నిజంగా చెప్పాలంటే ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు సినిమాకి ఇప్పుడున్న సినిమాకి చాలా తేడాలు ఉన్నాయి. పాతకాలంలో కేవలం ఏదో థ్రెడ్స్ కట్టేసి ఫైట్లు చేసినప్పుడు వాటిని ఎరైజ్ చేయడానికి మాత్రమే పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి వీటిని వాడుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి సినిమాలో మినిమం ఒక 10-15% ఈ విఎఫ్ఎక్స్ కావచ్చు, ఏఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్ కావచ్చు, ఇట్లా యానిమేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన రిక్వైర్మెంట్ పెరిగింది. ఇవాళ నేను ఫిలిం ఫెడరేషన్లో కౌన్సిల్ మెంబర్గా అక్కడ ఏదైతే ఈ పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించిన విఎఫ్ఎక్స్ వాళ్ళు ఒక క్రాఫ్ట్, వాళ్ళతో నేను రెగ్యులర్గా మాట్లాడే ప్రాసెస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇవాళ హైదరాబాద్లో దాదాపు ఒక 15 మేజర్ మకుటా లాంటి ఆర్గనైజేషన్స్ ఈ యానిమేషన్కి సంబంధించిన విఎఫ్ఎక్స్, ఏఎఫ్ఎక్స్ వీటికి సంబంధించిన హ్యాండిల్ చేసే వాటిల్లో దాదాపుగా ఒక 200-300 మంది పనిచేస్తున్నారు ప్రతి దాంట్లో. వాళ్ళు కాకుండా చిన్న స్టూడియోలలో వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే యాప్స్ వాటిని ఏమంటాము, స్టార్టప్స్ లాంటివి తీసుకొని యాప్స్లో నుంచి చిన్న వర్క్ చేసి మనం అప్పచెప్పచ్చు. ప్రపంచంలో చైనా అనేది ఎందుకంత ముందుకెళ్ళిపోయింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది అసెంబ్లింగ్. మనకు ఒక మిస్సింగ్ స్టార్ అని ఒక సినిమా ఉంది, 98లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో వచ్చిన సినిమా. దాంట్లో ఒక జర్మనీలో ఒక కంపెనీలో వాడు వాళ్ళ పార్ట్ ప్రాబ్లం అయితే చైనాకి వెళ్తాడు. ఆ చైనాలో 2 నూక్ అండ్ కార్నర్స్, అధిక జనాభా ఉండి తినడానికి తిండి లేక ప్లాట్ఫామ్స్ల కింద, తర్వాత ఫుట్పాత్ల మీద బతుకుతున్న చైనా. రెండవది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న చైనా. ఇవాళ ఏఐ తోటి జడ్జెస్ని నియమిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జడ్జి మనిషి ఉండడు, అక్కడ ఒక కంప్యూటర్ ఉంటుంది. ఆ కంప్యూటర్ ముందు వీళ్ళ ఇవి చేస్తే ఆ కంప్యూటర్ కొన్ని లక్షల కేసుల్ని అప్పటికప్పుడు స్కాన్ చేసేసుకొని దీంట్లో నుంచి అన్ని తీసుకొని వచ్చి పాసిబిలిటీస్ అన్ని తీసుకొని ఇప్పుడు దీంట్లో ఉండే నిజాలేంటి అబద్ధాలేంటి అవన్నీ చెక్ చేసి జవాబు చెప్పేస్తుంది. అంటే ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అనేది పక్కన పెడదాం. అది నిజానికి చెప్పాలంటే అన్ని చోట్ల పనిచేయదు. ఎందుకంటే లాజిక్కి ఎమోషన్కి తేడా ఉంటుంది. కొన్ని లాజిక్తో చూస్తాం, కొన్ని ఎమోషన్స్తో చూస్తాం. అక్కడ ఎమోషన్స్తో చూసిన చోట లాజిక్ పనిచేయదు కాబట్టి ఆ కేసు అప్లికబుల్ కాదు. ఇప్పుడు హత్య చేసినందుకు ఉరి తీయాలి, వాడు ఎందుకు హత్య చేశాడో చూడదు కదా. దీనికి ఎమోషన్స్ లేవుగా, అక్కడ తేడాలు రావచ్చు. బట్ ఆలోచన ఏదైతే ఉందో అది అడ్వాన్స్డ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మొబైల్ ఫోన్లో ఒక స్క్రూ మాత్రమే ఒకటి తయారు చేస్తాడు, బ్యాక్ డిప్ప ఇంకొకటి తయారు చేస్తాడు, లోపల ఒక చిప్పు ఇంకొకటి తయారు చేస్తాడు. విడివిడిగా వాడు రోజుకు దాదాపు ఒక 700-800 చిప్పులు తయారు చేస్తాడు. అవన్నిటిని తీసుకొని వచ్చి అసెంబ్లీ చేసేవాడు 10 నిమిషాల్లో చేసేసి ఫోన్ పక్కన పడేస్తాడు. ఆ ఒక చిప్పు తయారు చేసినందుకు వాళ్ళు పే చేసేది చైనీస్ కరెన్సీలో ఒక 2 పైసలు 3 పైసలు. అంటే 500 చిప్పులు చేసినందుకు వాడికి రోజుకు ఒక 500 రూపాయలు వస్తాయి. రోజుకి 500 అంటే వాడికి నెలకు 15,000-20,000 వాడు సంపాదించుకుంటున్నాడు. అట్లా విడివిడి పార్ట్స్ అన్నిటికీ కలిపి వాళ్ళు పే చేసేది తిప్పి కొడితే మనం 30,000కు కొనే ఫోన్కి 3,000 కూడా పే చేయట్లే. అంటే ఒక ఫోన్ మీద 27,000 వాళ్ళకి ప్రాఫిట్ కళ్ళ ముందు కనబడుతుంది ప్రాఫిట్. ఇది ఆ టెక్నాలజీని వాళ్ళు ఎట్లాగైతే ముందుకు తీసుకెళ్తున్నారో అట్లా ఇక్కడ కూడా మన వర్క్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో ఎవరి నుంచి ఏది తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఏది తీసుకోవాలి, వర్క్ని మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే సక్సెస్ రేట్ పెరుగుతుంది. దాన్ని మనం అక్కడెక్కడ ఫిట్ అవుతాం, మనకున్న క్యాలిబర్కి మనం ఏం చేయొచ్చు, వాళ్ళ దృష్టిలో మనం ఎట్లా పడవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి సురేష్ కృష్ణ గారు ఒక సినిమా చేసే ప్రాసెస్లో మా ఫ్రెండ్, నాతో పాటు యూనివర్సిటీలో చదువుకున్న ఫ్రెండు దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. నెక్స్ట్ డే లొకేషన్స్ క్యూ షీట్ కావాలి నాకు అని అడిగారు ఆయన. రేపొద్దుటికి నాకు లొకేషన్స్ క్యూ షీట్ ఇవ్వండి అని అడిగారు. ఓకే, లొకేషన్ చార్టు
వీడు ఏం చేశాడు, మొత్తం లొకేషన్స్ తాలూకు ఫొటోస్ అన్ని సెట్ చేసి మ్మ్. ఒక ఎగ్జిబిషన్ లాగా మొత్తం వాటన్నిటిని ఆర్గనైజ్ చేసేసి దారానికి క్లిప్పులు పెట్టేసి రూమ్లో పెట్టేసి రూమ్కి తాళం వేసి వెళ్ళిపోయి మ్మ్. పొద్దున్నే డైరెక్టర్ గారు వచ్చే టైం దాకా ఎవరిని లోపలికి రానియకుండా వాడు తాళం చేతులు వాడి దగ్గర పెట్టుకొని వెయిట్ చేశాడు. డైరెక్టర్ గారు వచ్చి తాళం తీస్తే నాకు క్యూ షీట్ అంటే సార్ ఇది సార్ లొకేషన్ ప్రాసెస్, ఫస్ట్ సీన్ ఇది సార్, సెకండ్ సీన్ మొత్తం చూపించాడు. అప్పటిదాకా వీడి పేరు కూడా ఆయనకు తెలియదు. మ్మ్. నీ పేరు ఏంటి అంటే నా పేరు సురేష్ సార్, సురేష్ కుమార్ సీరా. ఏం చేస్తున్నావు అంటే ఇవి అప్రెంటిస్గా వచ్చాను సార్, రేపటి నుంచి అసోసియేట్ డైరెక్టర్గా చెయ్యన్నాడు. అంటే మనమేంటి, మనం ఏం చెయ్యగలము అనేది ఆ టీంలో అట్లని మళ్ళీ అందరినీ డామినేట్ చేసేసి మనం ముందుకు వెళ్ళిపోయి పక్కన వాళ్ళని తొక్కేద్దాము అనుకోకుండా నన్ను నేను ఎక్కడికి వరకు చేర్చుకోగలను అనేది నాతో పాటు మనం పక్కన మిగతా వాళ్ళందరినీ మ్మ్. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే కొంతమంది పక్కన వాళ్ళని తొక్కేసి మనకి వెళ్దాం, మనం వెళ్ళిపోదాం, మనమే కనబడాలి, మనమే కనబడాలి అనుకోకుండా మనం కూడా కనబడాలి, మనమేంటో అందరికీ తెలియాలి. మిగతా అందరితో కంఫర్టబుల్గా ఉంటూ మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటూ ఉంటే ఇండస్ట్రీలో హ్యాపీగా మనల్ని మనం Growth. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మ్మ్. సో పర్టికులర్గా ఈ ఏవైతే మనం లాస్ట్ అంటున్నామో విఎఫ్ఎక్స్ ఏఎఫ్ఎక్స్ మ్మ్. వాళ్ళ అసెంబ్లింగ్ ఎట్లా అయితే చేస్తున్నారో అట్లా చిన్న చిన్న వర్క్స్ చేయించుకొని నేను మొత్తం వర్క్ చేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు నేను నా టీంలో నువ్వు ఇది చేయి అని అప్పచెప్పేసి మ్మ్. అది మొత్తం కంప్లీట్ అయిపోయిన Compile తర్వాత చేస్తారు. ఫైనల్గా నేను మ్మ్. సెట్ చేసుకొని చేసేస్తున్నారు. ఓకే. కొన్ని అలా చేయడానికి కుదరని వాళ్ళు చేస్తారు. ఓకే. స్టార్ట్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెయ్యాలి, అలాంటివి అందరికీ అప్పచెప్పైతే కుదరదు. మ్మ్. అందుకని ఏం చేస్తాము, ఒకటే ప్లేస్లో వర్క్ చేస్తాము. కాదు ఈ బిట్ వీడి చేయొచ్చు చేసేస్తున్నాం. అట్లా రకరకాల ఇవి ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే పర్టికులర్గా ఇప్పుడు యానిమేషన్కు సంబంధించిన ఫీల్డ్లో తెలుగులోనే మ్మ్. మనకి హిందీ వాళ్ళు కానీ లేకపోతే హాలీవుడ్ వాళ్ళు కూడా వచ్చి ఇండియాలో చేసి వెళ్తున్నారు. కారణం ఏంటంటే కంపారిటివ్లీ వాళ్ళ దగ్గరతో పోలిస్తే మన దగ్గర ఖర్చు తక్కువ. ఇప్పుడు ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఎలా అయితే ఇండియాకి అంతే. షిఫ్ట్ అయిందో ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఎస్ఎఫ్ఎక్స్ ఇవి అంతే. కూడా ఇండియాకి ఇలా షిఫ్ట్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి నేను ఒక సూట్ కేసు పట్టుకొని వెళ్తే సినిమాతో బయటికి రావచ్చు. అంత అన్ని రకాల వింగ్స్ అక్కడ ఉన్నాయి. అట్లా హైదరాబాద్కు ఒకళ్ళు సినిమా తీద్దామని వచ్చారంటే పర్ఫెక్ట్గా ఫస్ట్ కాపీతో వెళ్ళిపోవచ్చు. అన్ని రకాల వింగ్స్ ఇక్కడ డెవలప్ అయ్యాయి. సో మనము ఒక కెరీర్లో మనం నేర్చుకున్న కోర్సుని ఎవరు బాగా చేస్తున్నారు, ఇప్పుడు మకుటా లాంటి దాంట్లో చేయాలని ప్రతి వాళ్ళని కోరుకుంటాం. నేనే మకుటా ఎందుకు కాకూడదని ఆలోచించాలి. ఆ స్కిల్ ఉండాలి కదా సార్ మన స్కిల్ దగ్గర. వాళ్ళకి మాత్రం ఒక రోజులో వచ్చిందా? మ్మ్. రాలే కదా. ఇప్పుడు ఎవరమైనా ఫస్ట్ ఇప్పుడు నేను ఒక 25 ఏళ్ళు కష్టపడితే ఇవాళ మీరు నన్ను ఇంటర్వ్యూ చేసే స్టేజ్లో ఉన్నాను కదా. ఫస్ట్ రోజు నేను మనం కాదులే అనుకొని ఉంటే అట్లాగే మనం మకుటాన్ని కొట్టేయాలని కాదు, మ్మ్. మకుటా లెవెల్లో నేనెందుకు చేయకూడదు. డెఫినెట్గా మీరు అన్నట్టు స్కిల్ ఒకటే కాదు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, తర్వాత దానికి సంబంధించిన బడ్జెట్స్ కావాలి. అవన్నీ నేను ఫస్ట్ నుంచి నా స్టూడెంట్స్కి నేర్పేది ఏంటంటే మ్మ్. ఎనీ టెక్నిక్ ఒకటి 2 రూపాయల్లో చేయొచ్చు, 10 ఒకటి రూపాయలు. 2000లో చేయొచ్చు, ఒకటి 2 లక్షల్లో చేయొచ్చు. మ్మ్. క్వాలిటీలో చిన్న తేడా కనిపెట్టలేనంతగా చేయగలిగితే 3 సమానంగా అనిపిస్తాయి. మ్మ్. ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్లు మేము యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్లు చేయాలి. సినిమాలలో చాలా పెద్ద ప్రాసెస్లో చేస్తాం. సింపుల్గా ఒక మినియేచర్ కాదు, ఒక మన ప్లాస్టిక్ కవర్లో కొంత పెట్రోల్ పోసి దాని కింద ఒక చిన్న లక్ష్మీ బాంబు పెట్టి పేలిస్తే మనకి సినిమాలలో చూపించిన ఎఫెక్ట్ కనబడుతుంది. లక్ష్మీ బాంబుకు 2 రూపాయలు, పెట్రోల్కు 10 రూపాయలు, 12 రూపాయలలో నేను ఆ బ్లాస్ట్ చేసి నా యూనివర్సిటీలో చేసిన షార్ట్ ఫిల్మ్లో వాడా. సినిమా వాళ్ళని పట్టుకొచ్చావా అని అడిగారు. సో సూక్ష్మంలో మోక్షం అంటాం. అట్లా మనం మనకున్న వనరుల్లో ఎఫెక్టివ్గా ఎట్లా చేయగలుగుతాము దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే దిస్ ఇస్ వాట్ క్రియేటివిటీ ఇస్. అంతే. ఇప్పుడు కాంతారా సినిమాకి ఎడిటింగ్ చేసిన అబ్బాయి 18 ఏళ్ల కుర్రాడు. మనం లేదు నాకు శ్రీకర్ ప్రసాద్ గారు కావాలి, లేకపోతే గౌతమ్ రాజు గారు కావాలి. వర్క్ చేయడానికి, మనం అనుకున్న వర్క్ చేయడానికి, మనం అనుకున్న లెవెల్లో వర్క్ చేయడానికి, మనం అనుకున్న క్వాలిటీతో వర్క్ చేయడానికి ఎవరు సరిపోతారు వాళ్ళు చూస్తారు. డైరెక్టర్స్ కూడా అదే చూసుకుంటుంటారు. మనము అది నేను చేయగలను అని మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఇవాళ మీరు అన్నట్టు పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించి పర్టికులర్గా యానిమేషను, విఎఫ్ఎక్స్, ఏఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్ వీటికి సంబంధించి చాలా ఇవి ఉన్నాయి, స్ట్రీమ్స్ ఓపెన్ అయిపోయాయి. చాలా. అట్లాగే ఫైన్ ఆర్ట్స్
ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే మిగతా చోట్ల కావచ్చు, ఫైన్ ఆర్ట్స్ నేర్చుకొని పాపం కోర్సులు చేసి ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆర్ట్ డిపార్ట్మెంట్లో చాలా చాలా ఖాళీలు ఉన్నాయి. ఓపెనింగ్స్ ఒక ఉంటాయి. పర్టికులర్ ఇప్పుడు ఒక త్రిబులార్ లాంటి దాంట్లో చేయాలంటే మ్మ్. రైట్ ఫ్రమ్ మినియేచర్ మేకింగ్ దగ్గర నుండి మ్మ్. ఒక హ్యూజ్ సెట్ వేసేంత వరకు, ఒక వెపన్ డిజైనింగ్లు, రకరకాలు మనకి ఎక్కడ ఏది చేస్తే దానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక త్రిబులార్ లాంటి సినిమా చేస్తున్నామంటే పీరియాడికల్ ఆ పీరియడ్లో ఎలా ఉన్నాయి, మ్మ్. వీటిని మనం రీసెర్చ్ చేయకుండా గుడ్డెద్ది చేయబడి చేయకూడదు. సో అట్లా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోగలిగితే ఎనీ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ, మేకప్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లలో 25 డిపార్ట్మెంట్స్లలో ఎప్పుడూ ఖాళీలు ఉంటూనే ఉంటాయి. ఆ ఖాళీ ఉందని తెలుసుకోగలగాలి, ఆ ఖాళీని మనం ఫిల్ చేయగలగాలి, దాన్ని ఫుల్ఫిల్ చేయగలగాలి. ఓకే. అప్పుడు సక్సెస్ డెఫినెట్లీ. ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉన్నాయి. దానికోసం మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళగలిగితే మనం అక్కడ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి, నేర్చుకొని వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ రియల్ ఫ్లిక్ కెరీర్ గైడెన్స్.